ఆయిల్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇంజిన్ హీట్ ఎక్కట్లేదు. కూల్ గా బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంజిన్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏమైంది బండికి? సార్ చైన్స్ ప్యాడ్ కొత్తది మారుస్తున్నాం సార్. పాత చైన్స్ ప్యాడ్ ఎందుకు పోయింది సార్? సార్ మాక్సిమం ఈ కేటీఎం వెహికల్స్ కి 10,000 50,000 లోపల చైన్స్ ప్యాడ్ పోతుంది సార్. ఈ బండికి వచ్చి ఓరింగ్స్ వస్తాయి సార్. దీనికి లింకులు మధ్యలో ఓరింగ్స్ వస్తాయి. దీనికి వచ్చి ప్రతి 500 కిలోమీటర్స్ కి లూబ్రికేషన్ చేసుకోవాలి. విన్నారు కదండి, ఖచ్చితంగా చైన్ అనేది లైఫ్ రావాలంటే ఖచ్చితంగా మెకానిక్ చెప్పింది చేయండి సార్. మీరు మంచి కస్టమర్ అని చెప్పి కంపెనీ ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ పంపించింది. నెక్స్ట్ టైం మీకు స్మార్ట్ వాచ్ తెచ్చిస్తాం. ఓకే సార్. మాది వాడుతూ ఉన్నాను సార్. మా ఆయిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్? ఆయిల్ అయితే చాలా బాగుంది సార్. మీరు ఎస్పెషల్లీ కేటీఎం బండ్లే రిపేర్ చేస్తారని మా టీం చెప్పారు. బట్ మీరు కేటీఎం బండ్లు కూడా వాడుతున్నప్పుడు మా ఇంజిన్ ఆయిల్ది వేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా స్మూత్ గా ఉంది సార్. ఆయిల్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇంజిన్ హీట్ ఎక్కట్లేదు. కూల్ గా బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంజిన్ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఫ్రెండ్స్, మమ్మల్ని దయచేసి రికమెండ్ చేయండి. ఎందుకంటే ఏదైతే మీ బండి ఉంటుందో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మేము ఫెయిల్ చేయం.